నువ్వు రీసెంట్‌గా 'అమరాన్' మూవీ చూసావు కదా! అయ్యో! ఏడ్చావు కదా నువ్వు? అంటే ప్రతి ఒక్కరు ఆ మూవీకెళ్ళి ఏడుస్తున్న ఒక రీల్ పెడుతున్నారు. రీసెంట్‌గా ట్రెండింగ్. అంటే ఇలా పెడుతున్నారని చెప్పి నువ్వు ఏడ్చి పెట్టావా? లేకపోతే అస్సలు. అసలు ఏం కనెక్ట్ అయ్యి నువ్వు దాంట్లో అస్సలు ఎందుకు కాదు. ఏడ్చావు నాకు ఆ అర్థం మూవీ వింటేనే ఇప్పుడు నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి అది తెలుసా? ఏంటి అది నేను చూడలేదు యాక్చువల్లీ. అంటే నేను ఇన్ని మూవీస్ చూసాను. హ్మ్. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు అమ్మాయి. ఆ! ఎందుకంటే నేను తనలా ఉండాలి, తనలా క్యారెక్టర్ ఉండాలి నాది. హ్మ్. తనలాగా స్ట్రాంగ్‌గా ఉండాలి, తనలాగా డాన్స్ చేయాలి, తనలాగా యాక్టింగ్ చేయాలి నాకు చాలా పిచ్చి. హ్మ్. మూవీ చూస్తున్నారు అందరూ బాగుంది అన్నారు. హ్మ్. హ్మ్. సరే పోనీలే చూద్దామని పోయాం. హ్మ్. అది నేను తీయలేదు వీడియో. కార్తీక్ గారు తీశాడు నేను ఏడుస్తుంటే. అదే. ఆ! ఆ! ఇప్పుడు నేను కావాలని ఏడిస్తే అంతగనం ఏడుపు రాదు కదా ఎవరికి. అవును. ఇప్పుడు ఆ! సడన్‌గా యాక్షన్ ఏడు అంటే ఆ! ఏ నుంచి వస్తది ఒక ఫీల్ ఉంటేనే వస్తది. అవును. చూస్తున్నాను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా హ్మ్. అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది. వాళ్ళ డాడీకి చెప్తది కదా. హ్మ్. తను నాతో ఉన్నా లేకపోయినా తను నా మనసులో పెళ్లి చేసుకున్నాను. నా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను. తను నాతో ఉన్నా లేకపోయినా తన కోసమే ఇలా ఉంటానని. అబ్బా! కరెక్ట్ కాదు. ఆ సిట్యుయేషన్ కనెక్ట్ అయ్యి ఏడ్చావా? అసలు మూవీ ఎలా ఉందంటే హ్మ్. ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. తను ఎక్కడున్నా హ్మ్. మనం ఇక్కడున్నా ఆ హ్మ్. ప్రేమ అలాగే ఉండాలి. హ్మ్. వాడు దూరంగా ఉన్నాడని ఇంకొక స్టెప్ వేయడము, హ్మ్. హ్మ్. వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరి మీదకి మనం పోవడం అలా చేయకూడదు. హ్మ్. హ్మ్. వాడు ఉన్నా లేకపోయినా వాని కోసమే ఉండాలి. హ్మ్. అది బాగా నచ్చింది నాకు. ఏడ్ చేశాను కదా అంటే హ్మ్. జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప హ్మ్. మిగతావి చేయడం చేత కాదు అనే కామెంట్‌కి మీ రిప్లై. వచ్చింది. వచ్చింది కామెంట్స్. అది దానికి అందుకే మీ కదా రిప్లై. డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను. ఇప్పుడు 'డోలే డోలే' సాంగ్ కానీ, అవును. ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్‌తో చేయడం అవును. కానీ, అవును. వెస్టర్న్ అవును. కూడా చేశాను నేను. హ్మ్. హ్మ్. నాకు రాంది కూడా నేను ట్రై చేశాను. క్లాసికల్ కూడా చేశాను నేను. వాళ్ళు హ్మ్. హ్మ్. చూస్తే హ్మ్. హ్మ్. వాళ్ళకి అర్థమవుతది. హ్మ్. అంటే మాస్టర్ ఎలాగంటే అందరూ ఇలా అంటున్నారు కదా! నువ్వు డిఫరెంట్‌గా చేయాలి. అభి కదా! అభి మాస్టర్. ఆ! అలా అని డిఫరెంట్‌గా బానే నేను అభి. ఆ! చెప్తా. ఆ! ఆ! అలా అని కొంచెం డిఫరెంట్‌గా చేపిచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అవుతే వాళ్ళకి అర్థమవుతది. ఓహ్! హ్మ్. జాను ఇది కూడా కానీ చాలా మంది నన్ను జాను చాలా చేసావురా వేరియేషన్స్ కరెక్ట్. ఇప్పుడు 'డోలే డోలే' సాంగ్‌కి ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. 'డోలే డోలే' సాంగ్‌కి ఎలా ఎయ్యాలి? చిన్న పిల్లలాగా 'డోలే డోలే' అనాలా? హ్మ్. ఆ సాంగ్‌కి ఎలా ఉందో అలాగే ఇయ్యాలి అవును. కదా! అవును. అవును. అలా ఇచ్చినా తప్పే ఈళ్ళకి. నాకు యాక్చువల్లీ 'డోలే డోలే'కి కూడా ఇంత సాంగ్ చేయొచ్చా అని అనిపించింది. ఎందుకంటే మూవీలో అంత ఉండదు. అంతుండదు. ఆ! అందుకే మాస్టర్ ఇప్పుడు హ్మ్. గణేష్ మాస్టర్ గాని, శేఖర్ మాస్టర్, హన్సిక గారు గాని హ్మ్. వాళ్ళు హ్మ్. నా వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు. అవును. 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 వాళ్ళ అంత పెద్ద మాస్టర్స్ అయితే ఇప్పుడు నేనెవరో అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు. అవును. నేను నార్మల్‌గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకెందుకు సపోర్ట్ చేస్తారు? అవును. అమ్మాయి చేస్తేనే బావుందని చెప్తారు. హ్మ్. హ్మ్. లేకపోతే బాలే అని చెప్తారు కదా! అవును. అవును. మరి యాక్చువల్లీ ఒకప్పుడు హ్మ్. పొలిటికల్ ఈవెంట్స్ గాని, పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసే అది వీడియో వైరల్ అని తెలుసా అసలు అవును. నేనైతే అవును. అయ్యో రావా అనుకున్నాను. అవును. అవును నేనేం చెప్తున్నాను మీకు. వెల్కమ్ డాన్స్ ఉంటదా పెళ్లిలో? అవును. అవును. అలా వెల్కమ్ డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పెర్ఫార్మన్స్ చేస్తూ అప్పుడు తెలంగాణ అవును. ఉంటది కదా! ఉద్ ఉద్ అప్పుడు అలాంటివి చేశాను. అలాంటి చేసి ఇక్కడికొచ్చాను. నేను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికొచ్చాను. అవును. ఎవరికైనా బుద్ధుందా? ఒరేయ్ చూడండిరా నాయనా కావాలంటే ఆ వీడియోస్ చూడండి. ఆ! అలా చేసి ఏమనిపిస్తుంది ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ టీవీ? నేను చాలా హ్యాపీ. కష్టాన్ని నమ్ముకుంటే, కళను నమ్ముకుంటే హ్మ్. ఇంకా ఇదేనా నీ లైఫ్ ఇదే. ఇంకేమైనా అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు. నేను ఎంత పెద్దగా ఎదిగినా కూడా ఫోక్ సాంగ్ అయితే మానుకోను. హ్మ్. ఫోక్ సాంగ్స్ అది ఎంత చిన్న ఛానల్ అయినా పర్లేదు. నేను హ్మ్. చేసేస్తాను. హ్మ్. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. హ్మ్. ఏదో ఎదిగినా అని చెప్పేసి ఓహ్! సారీ నేను ఫోక్ సాంగ్ చేయను. హ్మ్. అలా కాదు. ఎంత చిన్నదైనా సరే కానీ అది సాంగ్ సెలెక్ట్ చేసుకొని నేను చేస్తాను. ఇండస్ట్రీలోనే ఉంటావు. ఉంటాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు గూడా వచ్చినట్టుంది? నాకెప్పుడు రాలేదు. నీకెప్పుడు రాలేదా? ఏదో నాకు కమిట్మెంట్ ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు ఈవెంట్‌కా? నెల్లూరు సైడ్ అది. హ్మ్. ఒక్కసారి ఎళ్ళాను నేను నెల్లూరుకి అసలు అటు ఈవెంట్స్‌కెళ్ళాను. హ్మ్. హ్మ్. తప్పని పరిస్థితి అప్పుడు మనకి లిరి అవును. ఉన్నాడు చూసుకోవాలి కానీ ఎళ్ళినప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు గదా! వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం గాబట్టి వాడు అయ్యో! ఈవెంట్ అయిపోయింది కదా! నేను స్టోరీలో కూడా పెట్టాను కదా! అవును. అవును. అదే. ఏంటి మన 'డీలో' హ్మ్. లైవ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను. అవును. అప్పుడు తను అలా నార్మల్‌గా అయితే హ్మ్. ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసా ఒకటి. హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్స్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. దాన్నెలా హ్యాండిల్ చేయగలుగుతావు? అంటే నాకు కాలేదు. హ్మ్. నాకు ఈవెంట్ ముందరైంది. కానీ చాలా మందికి జరుగుతుంది. నాకు చాలా మంది చెప్పారు. అవును. "అక్క ఇలా అవును. అంటున్నారు అక్క" అవును. అన్నప్పుడు, అవును. అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగిపెట్టి కొట్టాలి. హ్మ్. ఈ ఛాన్స్ నాకొద్దనాలి. హ్మ్. కొంతమంది అమ్మాయిలేంటంటే పాపం అరే! రావాలి, ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి. ప్రొఫెషన్‌లో సూపర్ స్టెప్పులేసిన 'జాను' హ్మ్.
లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రి చేస్తుంది, యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే నేను తప్పు చేసింది ఫస్ట్ చిన్నప్పుడు 16 yearsలో మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా. డాడీ ఎలా మమ్మీ ఉంది? ఓకే, ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిన్ చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి ఇటు వస్తావా? వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగరేన్ ఎంప్లాయ్ అనమాట, యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు, వెళ్తాడు. మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా, వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. ఓకే. జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా అలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా, నువ్వు పెట్టుకున్నావా? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు నువ్వు ఝాన్సీ. పెట్టుకున్నావు? ఝాన్సీయా? ఝాన్సీ. ఎంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు, టిక్ టాక్ ఓ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలువా? బాగా చేసి మా ఓకే. టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. నేను ఝాన్సీ ఎందుకు పెట్టాను? నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిన్ ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట. ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను, కానీ లిరి అంటారు అందరు. సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను. వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద ఎంత మీ కొడుకుని మేము తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మ అని ఇలా నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. ఓకే, చూసారా ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి. ఇప్పుడు డీకి వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డీ షో? రియాక్షన్ అంటే మీ ఊర్లో రియాక్షన్ అసలు అందరు చాలా హ్యాపీ. జానమ్మ అక్కడికి వెళ్ళింది. మా ఊరు ఒక్క ఊరే కాదు, ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ జానమ్మ జానమ్మ, అసలు నువ్వే గెలవాలి జానమ్మ, నువ్వు ఇంత ఇక్కడ దాకా వచ్చావు. చాలా నిజంగా చెప్తాను, నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది ఉన్నారు శివ గారు, నిజంగా చెప్తున్నాను. అది నా అదృష్టం. చాలా విలేజెస్ సైడ్ అటు నుంచి మంచి సపోర్ట్ ఉంది. చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి? కొడుకు నా కొడుకు. అవునా? ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు, సేమ్ స్టైల్లో చేసేవాడు. వీడు ఎవర్రా బాబు బాగా చేస్తున్నాడు ఇలాగాని. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావనంటే అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా? ఓకే వస్తే లాక్డౌన్ అప్పుడు వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నీది మనసు నానకలేదు ఆ సాంగ్ చేసావు, అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు, ఊరికే అలాగన్నాడు. నువ్వు చేసిన 2000 సాంగ్లో నచ్చిన సాంగ్ ఒక్కసారి పాడవా? లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నామమ్మా, ఎక్కడున్నామమ్మా, జాగ్రత్త అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. చేసే ఉంటాడు కదా, వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు. అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే, శివ గారి దగ్గరికి వెళ్తున్నావా, జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు. అంటే వాళ్ళ అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు, ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సర్కిల్ మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, లిరి నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, రే ఫీల్ గా కంటారు, చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, వీళ్ళ చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న, ఇంకెవరు, పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో ఒక్క ఫోన్ కూడా. ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉందా? ఒక సిచ్యువేషన్ లో దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ లో వచ్చిన సిచ్యువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు,
కామెంట్స్ గురించి నేను ఎక్కువ నువ్వు బాధపడేదాన్ని. ఎక్కువ బాధపడి పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. సిచ్యువేషన్ అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నాం అక్క, ఇక్కడ ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరిని చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చైర్లో కూర్చున్నానా, రౌండ్ ఇలా ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్గా పెడితే, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, ఏడవద్దక్క, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి, ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తానంటే చూస్తాను మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుంది, అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని 9 10 10 ఇది ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్కి తెలియాలి, మనకు తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముసలిలో అయ్యే వారికి ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముసలిలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముసలి అయిన తర్వాత కూడా సిరీస్ చేస్తావు? చేశాను, అయిపోయిందా? అయిపోయింది, ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీకు జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పటిదాన్నే ముసలి దాన్ని అవుతా, ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? ఎండ్ అయిపోయింది.